హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫ్రెండ్స్ నేనైతే మటన్ కర్రీ చపాతీ అయితే చేశాను. చాలా కమ్మగా అయితే వచ్చింది. ఎలా చేసుకోవాలన్నా మీకు అయితే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేనైతే పావు కిలో మటన్ కర్రీ అయితే తీసుకున్నాను. ఈ మటన్ కర్రీ బాగా కడిగి శుభ్రం చేసేసి ఇంకా బాయిల్ అయితే చేస్తున్నా. ఫస్ట్ మనం ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకు నీచు వాసన అనేది ఉండదు. కాస్త ఉప్పు పసుపు వేసేసి బాయిల్ అయితే చేసేయండి. ఇలా ఉప్పు పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వండి. ఇంకా ఇలా మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఇంకా మసాలాకైతే చూడండి, ఆనియన్స్ అయితే చిన్న సైజు 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఎల్లుల్లి అలాగే అల్లము వేసి పేస్ట్ అయితే చేసేసినాను. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా లేనప్పుడు ఇలా వేసుకున్నా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పేస్ట్ అయితే ఆనియన్స్ అయితే మనం పేస్ట్ మెత్తగా చేసేయకుండా కాస్త ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు కొబ్బరి అయితే చూడండి, కొబ్బరి అలాగే కారం పొడి ధనియాల పొడి అయితే వేస్తున్నా. ఇలా కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా మనం ఫస్ట్ ఎల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ను వేసేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చిన్నగా మంట పెట్టేసి బాగా వేయించుకోండి. ఇలా చిన్న మంట మీదనే బాగా వేయించుకోవాలి చూడండి. ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఇంకా తర్వాత 2 పచ్చిమిర్చి అయితే చీలికలు చేసి వేసిన. ఇంకా ఇదిగుని బాగా అడుగు అంటకోకుండా బాగా కలుపుతూ వేయించుకోండి. ఆ తర్వాత ఒక చిన్న సైజు టమాటా పండు అయితే వేసిన చూడండి. ఇప్పుడు టమాటా పండుని మగ్గిపోయేంత వరకు ఇలా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనము కొబ్బరి పేస్ట్ అయితే వేసేద్దాము. కొబ్బరి పేస్ట్ వేసేసి ఇదిగుని పచ్చి వాసన పోయేంత వరకు అలా కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉంటే మనకు పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మనము మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు వేసేసి ఇంకా కొద్దిగా నీళ్లు వేసేసి ఆ నీళ్లు ఇందులోకి వేసేయండి. ఇలా నీళ్లు వేసేసి కాసేపు అలా ఉడకనివ్వండి. పైకి మనకు నూనె అనేది తేలుతుంది. కాసేపు అలా వదిలేయండి, చిన్న మంట మీదనే అలా వదిలేసి ఉంచితే మనకు చూడండి పైకి ఆయిల్ అనేది తేలుతుంది. ఇంకా మనం బాయిల్ చేసి పెట్టిన మటన్ను ఈ మసాలాలోకి వేసేసి బాగా ఒకసారి అలా కలిపేసి ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. అప్పుడే వేయకండి, వెంటనే కాసేపు ఇలా కలిపి ఒక 5 నిమిషాలు అలా ఉంచి ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. నేను వాటర్ అయితే ఎక్కువ చేయలేదు, చిక్కగా చేసుకుంటున్నా. ఇంకా మనం చూడండి తగినన్ని వాటర్ అయితే వేసేసి ఇంకా కుక్కర్కు మూత పెట్టుకొని విజిల్స్ అయితే రానిచ్చుకుంటే ఇంకా మనకు చాలా కమ్మగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ మటన్ కర్రీ అయ్యేలోపు ఇంకా నేనైతే చపాతీ అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్ మనకైతే ఇంకొక ఛానల్ అయితే ఉంది, హమ్ తుమారా హోమ్ అని. అందులో ఓన్లీ టైలరింగ్కు సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా నేను కూడా అందులో అయితే కనపరాను. ఈ ఛానల్లో కూడా నేను కనపరావద్దని అనుకుంటున్నాను, కానీ నాకు కాస్త పరిస్థితి బాగలేదు. ఇంకా ఇలా ఫేస్ అన్న కనిపిస్తే నాకు ఛానల్ గ్రోత్ అవుతుందేమో అని చిన్న ఆశతో నేను కనిపిస్తున్నా. మామూలుగా అయితే నాకు కనిపించడం ఇష్టం అయితే లేదు, కానీ ఏం చేస్తాను, నా పరిస్థితి అలా అయితే ఉంది. కనిపిస్తే ఛానల్ తొందరగా
ముందుకు వెళ్తుందేమో అనే చిన్న ఆశతో అయితే నేను కనిపిస్తున్నాను. ఇంకా చపాతీ అయితే చూడండి, ఒక 1/4 కిలో చపాతీ తీసుకొని అంత పిండిని తీసుకొని ఇలా అంత పిండి మొత్తం రుద్దుకొని ఆయిల్ పట్టించి ఇలా రోల్ చేసేసి మనము ఇటు సైడు అటు సైడు అలా దగ్గరికి అనుకుంటే పిండి అనేది దగ్గరికి అయిపోతుంది. ఆ తర్వాత ఇలా బిళ్ళలు కోసుకుంటే మనము ఒక్కొక్క చపాతీ ముద్దను మనము మడత వేసే పని లేకోకుండా ఇలా అయితే మనకు పని గుని చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఇంకా నాకైతే టైలరింగ్ అయితే చిన్నప్పటి నుంచి ఆశ అయితే ఉండేది. కానీ నేను చిన్నప్పటి నుంచి అప్పుడు గుని మాకు ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో గుని సరిగ్గా బీదరికమే ఉండి ఇంకా మా అమ్మ వాళ్ళు పనికి వెళ్తూ ఉంటే నేను మా తమ్ముళ్ళను చెల్లెళ్ళను చూసుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. నేను ఇంకా పెద్దగా చదువుకోలేదు. ఇంకా అట్లా అయ్యి నేను టైలరింగ్ని నాకైతే ఆశ అయితే పిల్లప్పటి నుంచి ఉండేది. ఇంకా నాకు పెళ్ళి అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను టైలరింగ్ అయితే నేర్చుకున్నాను. మా పాపకు ఉయ్యాలలో వేసి వెళ్ళి టైలరింగ్ అయితే నేర్చుకునేదాన్ని. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏ పనైనా సాధిస్తామని మనకైతే నమ్మకం ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, మనం ఆ పని చేయగలం అనేది మనకు ధైర్యం అనేది ఉండాలా, నమ్మకంగానే ఉండాలా. అలాగే ఇంట్రెస్ట్ మనకు ఉంటే ఏ పనైనా కూడా మనం చేసుకోవచ్చు. మా బాబు అయితే మసీద్కు వెళ్ళి వచ్చాడు. ఇంకా ఏం చేస్తున్నావు అమ్మా అని అడుగుతున్నాడు. ఇంకా నా చపాతీ గుని అయిపోయింది, ఇంకా కర్రీ గుని అయిపోయింది. ఇంకా అయితే మా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఫార్వర్డ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫైనల్గా మటన్ కర్రీ అయితే చాలా కమ్మగా అయితే వచ్చేసింది. మీరు ట్రై చేయండి.